అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు, ప్రేమ కోసం కాదు అనే విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. అయితే ఆ స్త్రీ ఈరోజు మిమ్మల్ని బయటకు తీసుకొని వెళ్ళి షాపింగ్ అని మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తము అయిపోచేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. తెలివితేటలను ప్రదర్శించాల్సినటువంటి సమయం. వ్యాపారాల్లో నష్టం అనేది జరగకుండా చూసుకోవాలి. ఈరోజు ముఖ్యమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందు వెనకాల ఆలోచించాలి. అదృష్టం మద్దతు అనేది ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యలో విజయం అనేది సాధిస్తారు. డబ్బు కోసం కూడా ప్రయత్నాలు వేగవంతంగా చేస్తారు. నిలిపివేసిన పనులు కూడా పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభం మొత్తం అనేది ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే కనుక కొంత నాయకత్వ సామర్థ్యం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పురోగతికి కూడా అవకాశాలు అనేవి లభిస్తాయి. వ్యాధిని వదిలించుకుంటారు. అసంపూర్ణమైన పనులు కూడా పూర్తవుతాయి. ఆస్తి సంబంధిత నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్లే ప్రయత్నం చేయండి. ఈరోజు ముఖ్యమైన విషయాల్లో చాలా మెలకువగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ రాశి వారు మాత్రం పరిష్కారం కొరకు పరిహారం కొరకు, దోష నివారణ కొరకు ఈరోజు ఒక మట్టి పాత్రను తీసుకోవాలి. ఆ మట్టి పాత్ర నిండుగా పెద్ద ఉప్పుని వేసుకొని దాని మీద 4 గరుడముఖ కాయలను అమర్చి ఆ యొక్క పాత్రని ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టి దాని ముందు నువ్వుల నూనె దీపం పెట్టి అగరబత్తులను వెలిగించాలి. ఆ తర్వాత మీరు ఆ యొక్క మట్టి పాత్రలో ఉన్నటువంటి 4 గరుడముఖ కాయల నుంచి 2 గరుడముఖ కాయలను పూజ గదిలో ఉంచి 2 గరుడముఖ కాయలను ఇంటి ముందు గుమ్మం ముందుకు తవ్వి పాతి పెట్టేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీకున్న అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది. ఏదైనా ఇంటి సమస్య ఉన్నా కూడా తొలగించబడుతుంది. కొత్త ఇంటి నిర్మాణానికి వస్తున్నటువంటి అడ్డంకులు తొలగించబడతాయి. ఏదైనా రుణాలు తీసుకోవడంలో, బ్యాంకు రుణాలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం కూడా తొలగించబడుతుంది. ప్రభుత్వ పనులలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగించబడతాయి. మీకు అన్ని పనులు కూడా చక్కగా జరిగిపోతాయి. మీకు అన్నింటిలో కూడా సఫలీకృతం అవుతారు. అన్ని పనులలో కూడా మీరు చక్కని ప్రదర్శన అనేది జరపడం అనేది సాధ్యమవుతుంది. మీకు ఇక అన్ని శుభాలు కలుగుతాయి. విద్యార్థులు కూడా ఇక చదువులో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. వారిలో సామర్థ్యం అనేది పెరిగిపోతుంది. వారికి తెలియకుండానే వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించటం కూడా ప్రారంభిస్తారు. మరియు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 61. లక్కీ కలర్ అయితే లేత ఎరుపు. ఇక ఈరోజు మీరు ఈ పరిహారం చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించండి, పూజలు సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.